హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గుంటూరు నుండి ఉదయాన్నే పల్నాడు ఎక్స్ప్రెస్ ఎక్కి ఇక్కడికి వచ్చాను. నా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడున్న పొందుగుల వాడపల్లి బ్రిడ్జ్ను షూట్ చేసి ఇప్పుడు కృష్ణానది ఒడ్డున ఉన్న వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము మరియు మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయము వాటి విశేషాల గురించి, మరి అక్కడ ఉన్నటువంటి మూసీ నది కృష్ణానది సంగమము వీటి విశేషాల గురించి షూట్ చేద్దామని బయలుదేరాను. ఇప్పుడు ఈ దామర్చల్ల వెళ్ళే దారిలోంచి రైట్ తీసుకొని ఇప్పుడు వాడపల్లి వెళ్ళే దారిలోకి వచ్చాను. ఇక్కడ సిమెంట్ రోడ్ ఉంది, చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. వాడపల్లి అనేది కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ఒక గ్రామం. పూర్వం అయితే ఇక్కడ కోట ఉండేది. దీన్ని వాడపల్లికి పూర్వం అయితే వజీరాబాద్ అని పిలిచేవాళ్ళు. అంటే ఇక్కడ నవాబులు పరిపాలన కూడా చేశారు. ఇప్పుడు మనం స్ట్రైట్గా వాడపల్లి గ్రామంలోకి ఎంటర్ అయ్యామండి. వాడపల్లి గ్రామంలో ఇదంతా వాడపల్లి గ్రామము. ఇక్కడ నుంచి మనం జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎదురుగా మనకు ఒక సైన్ బోర్డ్ కనపడుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము మరియు మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయం అని సైన్ బోర్డు కనపడుతుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని మనం ఒక కిలోమీటర్ వెళ్తే మనకు గమ్యస్థానము ముందుగా మనకు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వస్తుంది. కోట ఇది ఎలా అంటే శిథిలావస్థలోకి చేరిపోయి, అంటే ఎంతో పూర్వ వైభవం కలిగినటువంటి కోట కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ స్థితికి వచ్చింది. అంటే పూర్వం ఇక్కడ కాకతీయులు పరిపాలన చేశారు. ఇప్పుడు మనం చూసే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కానీ శివాలయం కానీ కూడా కాకతీయులు కట్టించినటువంటి గుళ్ళు అన్నమాట ఇవి. కాబట్టి వాళ్ళ సంబంధించినటువంటి కోటలు. కాకపోతే కాలగతిలో ఏదైనా సరే గతించిపోయి చివరికి మనకి శిథిలావస్థలో ఒక కోట గోడ మాత్రం కనపడుతుంది. అయినా నాగరికత కూడా నదీ ముఖద్వారం ద్వారా వెలిసింది. కాబట్టి ఎందుకంటే నదులు మన జీవనాధారం, తాగునీరుకు సాగునీరుకు నదులు ముఖ్య పాత్ర వహిస్తాయి. కాబట్టి నదుల చుట్టూ గుళ్ళు ఏర్పడ్డాయి, నదుల చుట్టూ సమాజం ఏర్పడింది, కుటుంబాలు, ఫ్యామిలీస్, నాగరికత వర్ధిల్లింది. కాబట్టి అందులో భాగంగానే మన కృష్ణానది వాడపల్లి ఒడ్డునే మనకు అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో మనకి వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాత్రం చాలా ఫేమస్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అక్కడ విశేషాల గురించి, అక్కడ ఉన్నటువంటి కృష్ణానది ఒడ్డునే ఉన్నటువంటి శ్రీ నరసింహస్వామి దేవస్థానము. ఇది చాలా చరిత్ర ప్రాశస్త్యం కలిగిన పురాతనమైనటువంటి దేవస్థానము. చూసారా, ఇది చాలా పురాతనమైంది. కాబట్టే మనం ఈ యొక్క ఆర్కిటెక్ట్ని చూసిన చూడండి, ఇలాంటి రాళ్లతో నిర్మించినటువంటి పురాతన కట్టడాలు. కాబట్టే మనకి ఇలాంటి ఆ రోజుల్లో రాజులు కట్టించినటువంటి పురాతన చరిత్ర ప్రసిద్ధి పొందినటువంటి, ముఖ్యంగా కాకతీయులు అభివృద్ధి చేసినటువంటి గుడి ఇది. చాలా ఫేమస్. మనం ప్రస్తుతం నేనైతే ఇక్కడ వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లోపల ఉన్నాను. గర్భగుడిలోకి వెళ్ళి విశేషాలను తెలుసుకుందాం. Just 5 minutes.
ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళను చూస్తే గనక ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకు ఈ రూఫ్ కానీ అంతే మొత్తం రాక్తో అంటే రాళ్లతో చెక్కి అంటే శిల్పకళా నైపుణ్యంతో పాటు అక్కడ వాళ్ళ యొక్క క్వాలిటీ కూడా కనపడుతుంది, పనితీరు కానీ. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కొన్ని వందల సంవత్సరాల నాటి గుడి. ఇది చాలా పవిత్రమైన గుడి, చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి గుడి. అంటే వైష్ణవ ఆలయాల్లో ఇది ప్రముఖమైనటువంటి పర్యాటక స్థలము. కృష్ణానది ఒడ్డున ఎదురుగా మనకి శివాలయం ఉంది, పుష్కర ఘాట్ ఉంది. ఇక్కడ మనకి కార్తీక పౌర్ణమి కొన్ని పర్వదినాల్లో భక్తులు చాలా విపరీతంగా వస్తారు. ముఖ్యంగా ఇక్కడ తిరునాళ్ళు కూడా జరుగుతుంది. చాలా వందల అంటే హైదరాబాద్ నుంచి పెట్టి బాగా మన ఈ పక్కన గ్రౌండ్ చేసాం కదా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ దేవస్థానం యొక్క పూర్వ చరిత్రను పరిశీలిస్తే, అంటే ఇక్కడ స్థల పురాణాన్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ పూర్వము శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించి కోపోద్రిక్తుడై తన కోపాన్ని చల్లార్చుకోవటానికి కోసం కృష్ణానది ఒడ్డున ఈ యొక్క ప్రదేశానికి వచ్చి తను సహనంగా అంటే శాంత స్వభావాన్ని పొందాడంట. పొంది ఆయన శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించి ఇక్కడ వెలసిల్లడం జరిగింది. ఇది ఇక్కడ స్థల పురాణం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడైతే ఇక్కడ గ్రామం వెలిసింది, కానీ ఆ రోజుల్లో చుట్టూ అడవులు, ప్రశాంతమైన వాతావరణము, ఆ తర్వాత కృష్ణానది, పవిత్రమైన కృష్ణానది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మూసీ నది, కృష్ణానది రెండూ కలిసిన సంగమం. అంటే ఈ సంగమ స్థానంలో ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అవతరించి భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ ఇక్కడ ఫేమస్గా ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది. ఇప్పుడు మనం అక్కడికి సంగమం దగ్గరికి వెళ్ళి మూసీ నది, కృష్ణానదులు కలిసే చోట ఒక పుష్కర ఘాట్గా ఉంది, ప్లస్ అక్కడ అనేక శివాలయాలు ఉన్నాయి. అవన్నీ వాటి గురించి తెలుసు. అంతా కూడా ఇవి రాతి కట్టడంతోనే నిర్మించారు. ఇప్పుడు మనం వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాం. ఇప్పుడు మనం మూసీ నది, కృష్ణానది సంగమం ప్రదేశంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్తున్నాము. ఆ శివాలయాన్ని కూడా, అక్కడ ఉన్నటువంటి పుష్కర ఘాట్ని కూడా చూద్దాము. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఇంతకుముందు ఇక్కడ వాడపల్లిలో కాకతీయులు, ఇక్ష్వాకులు మొదలగు రాజులు పరిపాలించారు. చూసారా, ఎదురుగా మనం ఇప్పుడు చూసారు ఎంట్రన్స్ కోట గోడకు చూడండి, ఇది ఒక ప్రధాన దారి అన్నమాట. ఈ ఎంట్రన్స్ గుండా మనం వెళ్తున్నాము. అంటే ఇక్కడికి వెళ్తే మనం కృష్ణానదికి వెళ్ళి ఆ ఒడ్డున వెలిసినటువంటి శివాలయాన్ని కూడా దర్శించుకుందాము. అక్కడ మునులు, అనేక ఋషులు తపస్సు చేసినటువంటి స్థలము, అలాగే అనేక పుణ్యస్థలంగా శివలింగము చూడండి మన ఎదురుగానే.
శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవస్థానము వాడపల్లి. ఇది మూసీ నది. ఈ మూసీ నది మన హైదరాబాద్లో గండిపేట నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణని దాటుకుంటూ మన వాడపల్లి పుణ్యక్షేత్రం దగ్గరకు వచ్చి ఈ మూసీ నది చూసారా, ఎడమవైపు మూసీ నది, కుడివైపు కృష్ణానది కలిసి మనం చూడండి అక్కడ దూరంగా ఈ రెండు నదులు అంటే మూసీ నది యాక్చువల్గా కృష్ణానదికి ఉపనదిగా మారి ఈ కృష్ణానదిలో కలిసే సంగమించే ప్రాంతాన్ని సంగమం అంటాము. ఈ సంగమం ఉండటం వలన ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే శివాలయము వెలిసిల్లింది ఇక్కడ, కాబట్టి సంగమేశ్వరాలయం అని కూడా చెప్పొచ్చు. అంటే రెండు నదుల పుణ్య నదుల సంగమం జరిగిన ప్రదేశము చాలా పవిత్రమైంది, చాలా గొప్పది. అట్ ద సేమ్ టైము ఇక్కడ శివాలయము, తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉండటం, తర్వాత రెండు రాష్ట్రాలకు అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్లస్ ఇది బార్డర్లో ఉండటము, ఇవన్నీ కలిసి ఈ యొక్క స్థలానికి, ఈ యొక్క పుణ్యక్షేత్రానికి మరింత శోభను తీసుకొచ్చాయి. ఇక్కడైతే పుష్కర కాలంలో పుష్కర ఘాట్స్, అలాగే శివరాత్రి తిరునాళ్ళల్లో చాలా గొప్పగా అంటే ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి, దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శించుకుని వెళ్తుంటారు. ఎందుకంటే ఇది శివుని యొక్క ఆలయము. ఎందుకు గొప్పది అంటే ఇక్కడ పూర్వము మునులు, ఋషులు అనేక మంది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని ఇక్కడ నదిల ముఖద్వారం వద్ద తపస్సు ఆచరించి వాళ్ళు అనేక పుణ్యకార్య వాళ్ళు చాలా ప్రశాంతతని, మనసు యొక్క మానసిక ప్రశాంతత పొందారు. ఎందుకంటే నదుల దగ్గర నాగరికత చూసారా, ఇదంతా పుష్కర ఘాట్ అనమాట. ఇవన్నీ చూడండి పుష్కర ఘాటు. ఇప్పుడు నేను పుష్కర ఘాట్ ఎగ్జాక్ట్ గా అగస్తేశ్వర స్వామి దేవస్థానము అంటే శివాలయం, వాడపల్లి శివాలయము పుష్కర ఘాట్ వద్ద ఉన్నానండి. ఈ బోర్డు కదా, ఇది సంగమ స్థలం, అంటే మూసీ నది కృష్ణానదితో కలిసే పవిత్రమైనటువంటి ప్రదేశం. కాబట్టి ఇక్కడ అందరూ నేను వచ్చేటప్పుడు చూశారు కదా, అందరూ కూడా వాళ్ళు పితృ ప్రధానము అంటే వాళ్ళ యొక్క పితృదేవతలకు వాళ్ళ యొక్క పిండ ప్రదానాలు చేయటం ఉద్దేశంతో అందరూ ఈ యొక్క శివాలయంకి వచ్చి, ముఖ్యంగా ఈ బోట్లలో దూరంగా చూడండి అక్కడ మూసీ నది కృష్ణానది కలిసే సంగమ స్థానం ఉంది. అక్కడికి వెళ్ళి పిండాలని జార విడిచి తద్వారా పుణ్యాన్ని ఆచరిద్దామనేటువంటి ఒక నమ్మకంతో ఇక్కడ ఈ యొక్క దేవస్థానము ఫేమస్ ఎందుకైందంటే ఇది సంగమ స్థలంలో వెలసిల్లినటువంటి ఆలయం కాబట్టి, లేదా అగస్తేశ్వర స్వామి ఆలయం అని ముఖ్యంగా పిండ ప్రదానాలకు, అలాగే కార్తీక పౌర్ణమి రోజు, అలాగే శివాలయము తర్వాత తిరునాళ్ళప్పుడు, శివరాత్రి అప్పుడు కూడా చాలా మహిమ గల ప్రదేశముగా విలసిల్లుతుంది. అనేక మంది భక్తులు వస్తున్నారు. అయితే ఇక్కడైతే నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వైబ్స్, ఆధ్యాత్మికమైనటువంటి వైబ్స్ని చూస్తే కనుక బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే నా వీడియో చూసిన వాళ్ళు మీకు టైం దొరికితే కనుక ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే వాడపల్లి శివాలయము ముఖ్యంగా మూసీ నది కృష్ణానది కలిసి ప్రశాంత వాతావరణం చూస్తే కనుక, అయితే ఈ బోట్లు మాత్రం ఇక్కడి నుంచి ఎవరైనా భక్తులు కోరుకుంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. నేను పైన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అక్కడ దర్శించుకొని అక్కడ విశేషాలను తెలుసుకొని, అలాగే దానికి ఎదురుగా ఉన్నటువంటి అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని కూడా వచ్చి చూశాను. ఇక్కడైతే
ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వైబ్స్ కానీ సూపర్గా ఉన్నాయి. మంచి వాతావరణం ఉంది. ఎందుకంటే పవిత్రమైనటువంటి మూసీ నది, కృష్ణా నది సంగమించే సంగమ స్థలం ఉంది. చూసాం కదా దూరంగా. ఈ సంగమ స్థానంకి ప్రత్యేకత. అందుకోసమే వాడపల్లి పుణ్యక్షేత్రానికి ఇంత ప్రత్యేకత రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ 2 పవిత్ర నదుల సంగమం అనేది జరిగింది. అందుకోసం ఈ ప్రసిద్ధి పొందింది. అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి లక్ష్మి, మనకి ఇక్కడ బోట్ ఇన్ఛార్జ్ సోమయ్య గారు ఉన్నారు. గ్లాడ్ టు మీట్ యు సార్. సార్ ఇక్కడ సింపుల్ గా ఈ యొక్క స్థలం యొక్క విశేషాలు ఏంటి, ఈ బోట్కి ఎంత ఛార్జ్ తీసుకుంటారు, దీని గురించి చెప్పండి సార్. ఇది ముసి వాటర్ అంటే ఇది అటు నుంచి వచ్చేది కృష్ణా వాటర్. ఓకే. ఇట్లా విజయవాడ వెళ్తుంటాయి ఈ బోట్లు. ఏంటంటే ఎవరైనా పిండాలు పెట్టడానికి కానీ, అస్సలు పెట్టడానికి కానీ, ఎవరైనా సరదాగా తిరిగేటోళ్ళు కానీ తీసుకెళ్తుంటాం. బోటుకు వచ్చేసి 700 రూపాయలే టికెట్. 700 రూపీస్ పర్ హెడ్ లేకపోతే ఫ్యామిలీకా? ఒక ఫ్యామిలీ 10 మంది ఎక్కొచ్చు. ఒక ఫ్యామిలీకి అంటే ఒక ఫ్యామిలీకి 700. ఓకే. 700 రూపాయలు. 700 రూపాయలు ఇస్తే స్నానాలు కావాలని చేపిస్తాం. ఓకే. ఏంది ఇట్లా తిప్పుకోరాడానికి సార్. ఇక్కడ 35 బోట్లు ఉంటాయి సార్. ఇక్కడ 35 బోట్స్ ఉన్నాయి మొత్తం. 35 బోట్లు ఉంటాయి సార్. చాలా బాగున్నాయి. చాలా మంచిగా ఉంటాయి సార్. లైఫ్ జాకెట్లు ఉంటాయి, లైఫ్ బాయిల్ ఉంటాయి, అన్ని ఉంటాయి సార్. బోటుకి 2 వస్తారు సార్. ఒక డ్రైవర్ వస్తాడు, ఒక గజయితగాడు వస్తాడు. గజయితగాడు జాగ్రత్తగా వీళ్ళు గజయితగాడు కూడా పెట్టారు. మా దగ్గర కూడా ఏ బోటుకు వచ్చేసినా 10 లైఫ్ జాకెట్లు ఉంటాయి సార్. 10 లైఫ్ జాకెట్స్. 10 లైఫ్ జాకెట్ అంటే ఫుల్ సెక్యూరిటీతో ఉన్నారండి వీళ్ళు. ఉంటాం సార్ మేము ఎప్పుడైనా గానీ. ఇక్కడికి ఇట్లా బ్రిడ్జ్ ఉంది, బస్ బ్రిడ్జ్ దగ్గర కానీ, లేకపోతే ఇట్లా లోకల్ తిప్పడానికి కానీ తిప్పుకొని వస్తాం సార్. ఓకే. ఓకే. హాలిడేస్ లో కానీ ఏదైనా వెకేషన్ లో కానీ వీలైతే ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఎక్కడైనా సరే ఆ నదిలో వెళ్ళి ప్రశాంతంగా ఒక 6 గంట తిరిగితే కూడా మనకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక బడలిక తీరిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చూసారా, ఏకాదశి రోజు మాత్రం ఇక్కడ భక్తులతో కిటకిటలాడుతుందండి. అంతేనండి. ఇక్కడ ఏమన్నా భక్తులకి ఏమైనా రూమ్స్ కానీ సపరేట్ గా అలాంటి ఏమైనా ఉన్నాయండి? రూమ్స్ ఏమి లేవు. వచ్చి చూసి దర్శించుకొని వెళ్ళిపోవటమే. అది అయితే రూమ్స్, కాటేజెస్ అలాంటివి ఏం లేవు. వచ్చి పుణ్యస్నానం ఆచరించి పితృవాళ్ళన్న పక్కన దామచల్ ఉంది కాబట్టి, ఇటు పక్కనైతే దాచేపల్లి ఉంది, ఇది 15 కిలోమీటర్స్. దామచల్ అయితే జస్ట్ 2-3 కిలోమీటర్స్ కాబట్టి మీకు ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడైనా సరే మీరు మీకు టైం దొరికితే గనక మీరు ఇలాగా వాడపల్లి పుణ్యక్షేత్రానికి, ముఖ్యంగా శివాలయానికి పుష్కర ఘాట్కి వస్తే ఇక్కడ సంగమం దగ్గర గనక అనేక మనకు కావాల్సినటువంటి బోట్స్ ఉన్నాయి. పర్ హెడ్ ఓన్లీ 700 రూపీసే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లి మీకు అనేక ఈ కృష్ణానది మొత్తాన్ని తిప్పి చూపిస్తారు. చూసారా, చాలా అద్భుతంగా ఉంది. ఉపయోగించుకోవాలనే వీడియో చేస్తున్నాను. కృష్ణానదిలో పడవ ప్రయాణం చేయడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇది మర్చిపోలేనటువంటి అనుభూతిని ఇస్తుంది. కాబట్టి ఎవ్రీవన్ కమ్ అండ్ ఎంజాయ్. వాడపల్లి మూసీ నది, కృష్ణానది సంగమంకి ఒడ్డున మనకి శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం నా ఎడమ వైపున ఉంది. ఆ దేవస్థానం లోపలికి వెళ్ళి అక్కడ యొక్క విశేషాలను గురించి తెలుసుకుందాం. శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానము, వాడపల్లి పుణ్యక్షేత్రము. అనేటువంటి ముచికుందుడు అనేటువంటి ఒక మహర్షి, అతని పేరు మీద మూసీ నది వచ్చిందనమాట. అందుకోసం దాన్ని ముచికుంద నది అంటారు. ఇది ఎవరికి తెలియదు, మూసీ నది మాత్రమే మనకు తెలుసు. ఇప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి శ్రీ మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలోకి వెళ్ళి లోపల యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. రౌండింగ్ నేను జస్ట్ ఇక్కడ గారు మనల్ని కృష్ణానదిలో జస్ట్ ఒక ట్రిప్ వేసి
మనకి ఎంతో మంచి ఫీలింగ్ని కలుగజేశారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి. కాబట్టి నా యొక్క సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే మీరు సమ్మర్ వెకేషన్స్లో కానీ లేదా ఏదైనా హాలిడే దొరికితే కనుక మీరు ఎంతో ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ వాడపల్లి అగస్తేశ్వర స్వామి కృష్ణానది ఒడ్డున మీరు చక్కగా బోట్ షికారు చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe my channel. My channel name is Rahman's Health and Biology Hub.